కేసీఆర్ జన్మదినం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తాండూరులో 2 సంవత్సరాల నుంచి కూడా ఎంత అరాచకం జరుగుతున్నదో మనందరికీ తెలిసిన విషయం. కానీ మొన్న జరిగినటువంటి కౌంటింగ్లో మేమందరం కూడా బయట నిలబడ్డం, మా క్యాండిడేట్ గెలిచిన వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లా మేము బయట పోలీసులకు మేము విలువలిచ్చి అధికారులకు కూడా విలువిచ్చి మేము ఎక్కడ కూడా వైలెన్స్ చేయకుండా మా పని మేము చేసుకుంటా ఉన్నాం. సడన్గా ఇంకా 5 కౌన్సిలర్ల ఫలితం రాకముందే 9వ కౌన్సిలర్ ఫలితం మీద ఏదన్నా ఇది చేసి ఆ 9వ కౌన్సిలర్ని కూడా ఓడగొట్టాలనే దృక్పథంతో ఎమ్మెల్యే గారు అంటే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. వాళ్ళు చెప్పడం వల్ల ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక మనిషి ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు చాలా మాట్లాడినారు. నిన్న ఏమంటున్నారంటే ఒక్కొక్కరి గురించి చెప్తా. అందులో కూర్చున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కానీ ప్లస్ అదేవిధంగా రవిగౌడ్ గారు కానీ వీళ్ళంతా చాలా మంచిగా ఉండ్రి, చాలా మంచి మనుషులు వాళ్ళు. ఎందుకంటే గతంలో అంతా మేము కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులమే మహేందర్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు నిన్న ఏం మాట్లాడుతున్నారంటే మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఎమ్మెల్యే గారు అయితే రౌడీలు ఉన్నారు, గుండాలు ఉన్నారని మాట్లాడుతున్నారు. అక్క నేను ఒకటే అడుగుతున్నా, గతంలో అంతా మనం బీఆర్ఎస్లోనే ఉన్నాం కదా, మరి మీరు కూడా మా ఇంట్లో ఉన్నారు కదా, మరి మీరు కూడా రౌడీజం చేసి రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు గతంలో మనం అందరం రౌడీజం చేస్తేనే నీకు ఆ రౌడీజం వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో పుడతారు. పుట్టినప్పుడు పిల్లలకు అమ్మ నాన్న అనేది మనం నేర్పవలసిన అవసరం లేదు. మనం అనుకుంటా పోతుంటే కొద్దికి పిల్లలు ఇంటుంటారు, నేర్చుకుంటారు. కాబట్టి గతంలో నువ్వు 15 సంవత్సరాల నుంచి నా కళ ఉన్నదన్నావు కదా, ఇదే కళ నాన్నకు ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా రవిగౌడ్ అన్న కూడా చాలా మంచివాడే, బీఆర్ఎస్లో మా ఇంట్లో ఉన్నంత వరకు. మరి ఏమైందేమో కాంగ్రెస్లో పోయేటల కల్లా వీళ్ళు మరి మైండ్ ఏం అవుతున్నదో నాకు అర్థమవుతలేదు. ఆయన కూడా మరి మెంటల్ గారు అది ఇది అని మాట్లాడుతాడు. ఇక ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక ఒకడంటాడు రోహిత్ రెడ్డి నాయన రాజకీయం చేస్తాడు, రోహిత్ రెడ్డి వాళ్ళ అమ్మ రాజకీయం చేస్తాడు అంటాడు. అరే హౌలే, మరి ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యే తమ్ముడెవరు, మరి ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎవరు? మీ అందరు ఆలోచన చేయాలి కదా. మీరు ఎంటున్నారు మమ్మల్ని నన్ను కాదు, ముందు మీ దగ్గర ఉన్న నాయకుడు మీకేం చేస్తున్నాడు అనేది ఆలోచన చేయండి. ఇదంతా పక్కకు పెడితే కాంగ్రెస్ వాళ్ళకు ఏందన్నా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడన్నా దొరికిండా? కార్యకర్తలుగా నిలబెట్టి రాయవరనన్న కౌన్సిలర్లుగా చైర్మన్గా మీకు ఎవడన్నా దొరికిండా? ఎక్కడ పోయినా ఇదే. నిన్న కూడా జగిత్యాలలో ఒక ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్కి వెళ్ళి మాకు వచ్చిండు, ఈడున్నంత చెప్పి నా పరిస్థితి ఏందో నాకే అర్థమవుతలేదని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆయన పేరు జీవన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రోహిత్ రెడ్డికి చాలా మాట్లాడిండు ఎమ్మెల్యే గారి గురించి 2 ఏళ్ళ నుంచి నేనైతే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక మాట్లాడవలసి వస్తున్నది కాబట్టి రోహిత్ రెడ్డి గారిని ఏమంటున్నారంటే, నీవెక్కడి నుంచి వచ్చినావో, నీ భిక్ష ఎక్కడిదో నాకు తెలుసు, నేను నోరు తెలిసే పరిశాన్ అవుతావో అంటున్నావు. మరి నీకెక్కడి భిక్ష అని నేను అడుగుతా ఉన్నాను. నీవు ఎలక్షన్ నెల ముందు ఏడున్నావు, ఎమ్మెల్యే టికెట్ రాకముందు ఎవరిని టికెట్ అడుక్కున్నావు, నీవు ఎక్కడున్నావు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? మరి నీకు ఇచ్చినటువంటి నేను డీసీసీబీ ప్రెసిడెంట్గా ఉన్నా అని నీవు అంటున్నావు, డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా రవీందర్ గౌడ్ గారు చెప్తున్నారు. మీరు ఇద్దరికి దాకుర్చి మీద కూర్చున్నారు, మరి మమ్మల్ని మర్చిపోతున్నారు. అస్సలు నీ డీసీసీబీ ఎక్కడిది, నీ వైస్ డీసీసీబీ ఎక్కడిది అని చెప్పి మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఇకపోతే డీసీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. రోహిత్ రెడ్డికి మతిపురం ఇచ్చింది ఎందుకంటే ఓటమి పాలైనందుకు అంటున్నాడు. నీవు ఇవన్నీ పక్కకెట్టు. నీ సొంత ఊళ్ళో నీవు ఇల్లు గల్లి 15 రోజులు తిరిగితే నీ గతి ఏమైంది? పెద్దేముళ్ళ సర్పంచ్ విషయంలో ఒకసారి ఆలోచన చేయి. నీ సొంత తాండా నీ పుట్టి పెరిగిన తాండా 12వ వార్డు, ఒక వాడే వాళ్ళ తాండా. ఆ తాండాలో ఒక్క ఓటు అంటే కన్ను రొట్టు పోయి ఏమంటారు కదా, ఒక్క ఓటుతో నీ వార్డు మెంబర్ గెలిచిండు. ఇవన్నీ పక్కకు పెడితే మరి రోహిత్ రెడ్డికి మా కార్యకర్తలు నిలబడ్డ ఓడిపోయారంటే ఫ్రస్ట్రేషన్లోకి వచ్చినంటే ఒక ఇది ఉన్నది. మరి నీ సొంత తమ్ముడు పాల్గొంటే నీ ఫ్రస్ట్రేషన్లో లేవా అని చెప్పి నీకు నేను అడుగుతా ఉన్నా.
అంత తమ్ముడి మీద కూడా నీకు ప్రేమ లేదా అని చెప్పి నీకు అడుగుతా ఉన్నా నేను. ఇటువంటి మాటలు మాట్లాడేటోళ్ళు చాలా అవాకులు చవాకులు పేరుతా ఉన్నారు. ఇక పోలీసు వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళ మీద మాకు చాలా అభిమానం అన్నీ ఉన్నాయి. వాళ్ళకు అన్ని కూడా మేము అన్ని విధాలా సహకరిస్తాం. మా ఎస్ఐని అడిగినా చెప్తారు, మా సిఐని అడిగినా చెప్తారు. ఇక తాండూరు సిఐ తాండూరు ఎస్ఐ గురించి నాకు తెలియదు. మా పెద్దేములు ఎస్ఐ మా పెద్దేములు రూరల్ సిఐని అడిగితే నా గురించి అడిగినా మేము ఎట్లా పని చేస్తాం మండలంలో అని వాళ్ళే చెప్తారు. కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా, 100 మంది 200 మందిలో దొబ్బలాడుతుంటే ఒకరికొకరు తాక్కోవడం అది సహజం. మా ఎమ్మెల్యే గారికి ఇట్లా దాకిండని చెప్పి కేసు పెట్టి సెర్చ్ వారెంట్ లేకుండా 50 మంది పోలీసులను తీసుకొని పోయి, ఎందుకంటే మేము టీఆర్ఎస్ వాళ్ళమని తీసుకొని పోయి మణికొండలో మీరు సెర్చ్ చేసారు కదా. జగ్గారెడ్డి అరే సిఐ లంజా కొడుక దారా నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉత్సాహమైనవరా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏం చేసిర్రు జగ్గారెడ్డిని అని చెప్పి వాళ్ళ ఇంటి మీద ఎంతమంది పోలీసులు పోయి అటాక్ చేసిర్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు పోలీసులే వీళ్ళు పోలీసులే కదా, మీకు మేము అన్ని విధాలా సహకరిస్తాం. మా మీద పెట్టుడు కాదు కేసు, కాలి చేయి దాకినందుకే గింత పెడితే గిన్ని మాటలు అన్నటువంటి జగ్గారెడ్డి సామాన్యమైన మనిషిగాడు. ఎవరు పబ్లిక్ ఓటేస్తే గెలవలేడు, ఓడిపోయాడు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. అయినా మిమ్మల్ని ఏమంటున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు ఉత్సాహంగా అంటున్నాడు. మరి ఆయన మీద కేసులు ఎందుకు చేస్తలేరు, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఆయన ఇంటి మీద ఎందుకు దాడులు జరుపుతలేరు అని చెప్పి నేను పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఫుల్ సహకరిస్తాం. మా ఎస్ఐకి మా సిఐలకు మా డిఎస్పీలకు అందరికి సహకరిస్తాం. నడువుని రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే చేయాలి అనుకున్నారో ఫస్ట్ జగ్గారెడ్డిని చేయండి అని చెప్పి నేను ఎందుకు ఫోన్లు వచ్చినాయి. ఆమె ముఖ్యమంత్రికి అయితే జగ్గారెడ్డి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడని ఆయన తట్టుకుంటలేదా మీరు? అందుకే చెప్తా ఉన్నా, జగ్గారెడ్డి అనే వ్యక్తి సిఐని కాదు, ఆఫ్టర్ ఆల్ రోజు కూలీ లేక పనిచేసి ఓంగాడిని కూడా ఇడవలేడు. ఆ పాపం ఓంగాడిని కూడా ఇష్టం వచ్చినట్టు తిత్తా ఉన్నాడు. అరే ఓంగాడ్, అరే వాళ్ళు వచ్చాను పడతారా అన్నాడు. ఇవన్నీ నేను మాట్లాడు అది ఇంపిమంటే ఇంపిస్తే ఇప్పుడే ఇన్ని మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెట్టి టీఆర్ఎస్ న్యాయంగా పనిచేస్తూ ఉంటే మీ అందరికి మేము సహకరిస్తూ ఉంటే మా మీద కేసులు చేస్తారా? నేను ఒక్కడే చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పాపం ఆయన ఏడున్నాడు నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాక బయటకు వచ్చిండు. ఆయన ఏమంటాడు, మా ఎమ్మెల్యే ఒక్క సైగ చేస్తే చీరి పారేస్తాడు. మేమేంచుకున్నాం అవలాగా. నరేంద్ర మోడీ చెప్పిండు, ఏమన్నాడు, పాకిస్తాన్ అంటే మేము అనుభవం వేస్తాం అంటే మా సీమటపాకాయలు నాయకపోయారని మేము కూడా గదే అడుగుతున్నాం. నేను నువ్వు చీరి పడేస్తా బీఆర్ఎస్ చీరి పడేసేటోళ్ళు గారు మైదానంలో దిగుడు బిడ్డ ఇంకా 2 ఏళ్ళు ఆగితే తెలుస్తుంది నీ కథ. అప్పుడు తెలుస్తుంది నీ ఎమ్మెల్యే ఆడుంటాడు, నీ ఎమ్మెల్యే తమ్ముడే ఆడుంటాడు, నీ డీసీసీ చైర్మన్ ఆడుంటాడు, నీవే ఆడుంటావు అనేది గప్పుడు చూస్తాం మేము. కానీ మేము 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో మేమే ఈ విధంగా తలుసుకుని ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ తాండూరులో మొలక కూడా మొలవకుండా అని చెప్పి మేము మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమెవ్వరిని కూడా ఇబ్బంది పెట్టరాదనుకున్నాం. మేము పనులు చేస్తా ఉన్నాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కాబట్టి మాకు ఓట్లు వేస్తారు కదా అని చెప్పి నమ్మకంతో మా పని మేము చేసుకుంటా పోయినాం. చేసిన పనులు చెప్పుకోలేదు, ఇది మా దౌర్భాగ్యం. చేసిన పనులు మేము పబ్లిక్లకు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ తీసుకోపోలేక అత్యుత్సాహంతో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం. 1.8% తోటి మేము ఓడిపోయినాం. ఈ రోజు గ్రౌండ్ లో చూస్తే ప్రజలు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు కాంగ్రెస్ మీద. ముందు 6 గ్యారంటీలు, దాంతో పాటు 420 హామీల మీద దృష్టి పెట్టుండి ఆ 1000 కోట్లు దేవుడు ఎరువు ముఖ్యమంత్రి ఇస్తాను. ముందుకి ఇవి 2500 ఇవ్వండి, ఆడపిల్లలకు ఓటు అడుగుండి. పబ్లిక్ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, ఎంత కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము అందరికీ మీటింగ్లలో చెప్తే కూడా ఈసారి కూడా మేము అన్ని ముంచిన మా కోటేస్తారు అనుకుంటారా నాయన అంటే కూడా మీరు ఇంటలేరు. కానీ మీ కర్మ, మేము కూడా ఏం చేయలేం. అయినా మీతో పాటు పోరాడతాం, మీకోసం పనిచేస్తాం. ఈ 6 గ్యారంటీలు, ఈ 420 హామీలు నెరవేరిందాక గట్టిగా పోరాడతాం. మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులకు ఒకటే ఇస్తా ఉన్నా, ఈ ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం కాదు, తీరేస్తాం పారేస్తాం అన్నది కాదు. ధైర్యం ఉంటే మైదానంలోకి రాడి చూసుకుందాం, సిద్ధంగా ఉన్నాం. అట్లేం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమి అంతా ఇదేసుకొని కూర్చున్న వాళ్ళు ఏం లేరు, అన్నీ చూసుకుంటాం. అందరికి కూడా మళ్ళొకసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం.